శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ దయాబాలమునియే నమః. శ్రీమద్వరవరమునియే నమః. విశ్వావసు సంవత్సరంలో ధనుర్మాసానికి వచ్చాము. తిరుప్పావై వ్రతం చేసుకునే టైం వచ్చింది. ఆండాళ్ళతో సహా మీతో పాటు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఇన్స్టాగ్రామ్లో ఇంగ్లీష్లో అడియన్ చేస్తాను, యూట్యూబ్లో తెలుగులో చేస్తాను. ఈసారి ఇన్స్టాగ్రామ్లో కూడా తెలుగులో చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. కానీ అడియేనికి ఆ భావము శ్రీ వైష్ణవ పదాలు వార్ధలు పెద్దగా రావు. తమిళంలో అయితే చెప్పొచ్చు, కానీ తెలుగులో అలాగే చెప్పాలి, ఆ భావం ఉండాలి. నిజంగా తెలుగు అన్నట్లే అనిపించాలంటే ఓ గ్రంథాన్ని కలిసి చదివితే బాగుంటుందేమో అని అనిపించి తిరుప్పావై రసవత్తర ప్రశ్న ఉత్తరావళి అని ఒక గ్రంథము రాజముండ్రి వైపు ఒక పెద్ద భక్తులు మన కోసం కంపైల్ చేసి ఇచ్చారు. ఆయన ఎవరంటే శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వారి ప్రియ శిష్యులు కనగర్ల పూర్ణచంద్రరావు అనే స్వామి. ఆర్యాపురం రాజముండ్రి నుండి ఈ స్వామి మన కోసం చక్కగా భావార్థాన్ని చిన్నగా, తాత్పర్యాన్ని చిన్నగా, తర్వాత పాసురానికి ఉండే అర్థాలని, స్వాపదేశార్థాలేంటి, ఆ వార్ధలకి అర్థమేంటి, ఆచార్యులతో ఎలా పోలించవచ్చు ఈ పదాలని, తిరుప్పావై పదాలని అని ఆయన విన కాలక్షేపం నుండి, ఆయన వినే ఎన్నో ఉపన్యాసముల నుండి మన తిరుప్పావైకి ఉండే వ్యాఖ్యానములు, ఈరాయరప్పడి ఏంటి, నాలాయరప్పడి ఏంటి, ఆరాయరప్పడి ఏంటి అని అన్నిటినీ కలిపి మనకి చిన్నగా ఈజీగా ఉండేటట్టు ఓ గ్రంథాన్ని ఇచ్చారు. ఆ గ్రంథాన్ని మనము కలిసి చదువుకుంటాము. అంటే అడిగిన రోజు ఆ తాత్పర్యాన్ని చదివి కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇస్తాను. మీకు ఈ గ్రంథం మీ దగ్గర ఉంటే కలిసి చదవండి, లేకపోతే విని తర్వాత వెళ్ళి మీకున్న ఆచార్యుల దగ్గర ఖచ్చితంగా ఇంకా డీప్ మీనింగ్స్ని నేర్చుకోవాలి. ఈ గ్రంథాన్ని పరిచయం చేసిన శ్రీ త్రిదండి రంగరామానుజీయర్ స్వామివారు, కాకినాడ జీయర్ అని చెప్పే స్వామివారి శిష్యుడైన శ్రీమాన్ అనంతవాత్సల్య రంగరామాకి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మన పూర్వాచార్యుల అందరికీ వందనం చేస్తూ, ఈసారి తిరుప్పావై ధనుర్మాసంలో చక్కగా భావార్థం మరియు స్వాపదేశార్థాలతో తెలుసుకుందాం రండి. శ్రీమతే రామానుజాయ నమః.